మునుగోడులో సపరేట్ రాజ్యాంగం ఉందా? మద్యం విషయంలో రాజగోపాల్ రెడ్డి తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ ఇక్కడ ఎక్కడ చూసినా అదే చర్చ. మనము మనం మన మేనిఫెస్టోలోనే పెట్టినాం బెల్ట్ షాపులు తీసేస్తామని. 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టింది బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది యువకులు పేదవాళ్ళందరూ తాగుడుకు బానిసై ఉదయం నుంచే తాగుతారు ఊళ్ళల్లో. ఈ ఇల్లీగల్ లిక్కర్, ఇల్లీగల్ షాపులలో దొరికే మద్యపానం వల్ల మొత్తం పూర్తిగా గ్రామాల్లో వాతావరణం అంతా చెడిపోయి పేదలు కానీ యువకులు కానీ చాలా బానిస అయిపోయి తాగుడుకు మొత్తం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు, లక్షల మంది మహిళలు. వాళ్ళని కాపాడాలంటే బెల్ట్ షాపులు ఆపేయాలి. అది మనం మన మేనిఫెస్టోలో చెప్పినాం కాబట్టి మునుగోడులో నేను బెల్ట్ షాపులు ఆపేయడం జరిగింది. కానీ వైన్ షాప్ల యజమానులు మరి ప్రభుత్వం పెట్టిన రూల్ కు మేము టెండర్లు వాడి లక్షల డబ్బులు పెట్టి దక్కించుకుంటే లాస్ అవుతున్నాం కదా బిజినెస్ పరంగా. వాళ్ళేం లాస్ కావడం లేదు. చాలా వైన్ షాప్ వాళ్ళు చాలా మంది చాలా రకాల దందాలు చేస్తారు. వాళ్ళు మామూలుగా అయితే బెల్ట్ షాప్లకు అమ్మకూడదు, అమ్ముతున్నారు. వాళ్ళు దుకాణాల్లో పెట్టే స్టాక్ ఏదైతే ఉంటుందో అది మిగతా దగ్గర కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా రకాల ఉన్నాయి దాంట్లో దందాలు. అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ ఉదయం 10 గంటలకు వద్దు, 1 గంటలకు తెరవమని చెప్పడం జరిగింది. మా వైన్ షాపులు అందరూ కూడా ఒప్పుకొని మా నియోజకవర్గంలో అందరూ 1 o'clock ఓపెన్ చేస్తున్నారు.